పిల్లల గురించి ఏంటి అనంటే ఫస్ట్ చదవలేదు, ఇప్పుడు చదువుతున్నాడు. మేము ఒక గుడి దగ్గరికి వెళ్ళాం, లేదంటే ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాం, మంచి జరిగింది అని అంటారు. మాట్లాడట్లేదు, ఎవరితోటి కలిసి ఉండేవాడు కాదు, ఇప్పుడు మంచిగా ఉంటున్నాడు. సో ఇది ఇలా మంచిగా ఉండడం అనేది ఎలాంటి పూజలు చేస్తే జరుగుతుందమ్మా? హీలింగ్. ఓకే. బాడీలో అస్ట్రల్ బాడీ అని చెప్పాను కదా, దాంట్లో షట్ చక్రాలు ఉంటాయన్నమాట. మనసు బుద్ధితో ఏర్పడతాయని చెప్పాను కదా, ఎనర్జీ బాడీ, వాటిలో షట్ చక్రాలు ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేసామనుకోండి రియలైజేషన్ వస్తుంది. అంటే ఒక మనిషిని పిచ్చివాడిగా కూడా చేయొచ్చు తంత్రాలు. యాక్సిడెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, దాన్ని క్షుద్రం కింద వస్తాయి. ఎలివేట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే మనకి ఇప్పుడు ఎనర్జీ అనేది ఏంటంటే ఒక ఎనర్జీ ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటుంది. దాన్ని మనం ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది అనమాట రిజల్ట్. ఒక పిల్లాన్ని డెవలప్ చేయొచ్చు, ఒక లైఫ్ని కొలాప్స్ చేయొచ్చు. అది వాడే అతని యొక్క మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. కాబట్టి హీలింగ్ టెక్నిక్ వాడతారు. ఏదైనా మంత్ర జపం ఇస్తే కూడా హీల్ అవుతుంది, యజ్ఞం పక్కన కూర్చోబెట్టినా హీల్ అవుతుంది, మెడిటేషన్ చేసినా హీల్ అవుతుంది, శక్తిపాతం ఇచ్చినా హీలింగ్ అవుతుంది. చేంజ్ అవుతారు పిల్లలు. అందుకే అప్పుడప్పుడు దేవాలయ దర్శనాలు చేయిస్తూ ఉండాలి పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళ మైండ్లో రకరకాల భయాలు, అపోహలు, అందులో మొబైల్లో ఇప్పుడు అడల్ట్ కంటెంట్ అంతా వస్తుంది కదా, వాళ్ళు చిన్న వయసులో చూసినప్పుడు వాళ్ళు బేర్ చేయలేరు అవన్నీ. రకరకాల ఎమోషన్స్ గురవుతూ ఉంటారు. అలాంటప్పుడు గమనించుకొని తల్లిదండ్రులు టెంపుల్స్కి తీసుకెళ్తే కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది, హీల్ అవుతుంది బాడీ. గుడి చుట్టూ ఆ క్లాక్ వైజ్లో తిరిగితే శక్తి పెరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే శక్తి పోతుంది. గుడి ప్రదక్షిణలు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి.